ఉంటుందమ్మా. ఎందుకంటే మంచి ప్రశ్న వేశారు మీరు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాస్తు అంటే కేవలం గృహ నిర్మాణం మాత్రమే కాదు, బాగా అర్థం చేసుకోండి. గృహ నిర్మాణంతో పాటు లోపలుండే వస్తువుల యొక్క స్థితి ఎక్కడెక్కడ పెట్టాము. ఎందుకంటే మీరు బాగా అర్థం చేసుకోండి విషయాన్ని. ఇప్పుడు మన శరీరం ఉంది, మన శరీరం మొత్తం మాంసమయం కదా. ఈ మాంసమయమైనటువంటి శరీరం ఇదేమో వినికిడి శక్తిని పొందింది, ఇది చూసే శక్తిని పొందింది, ఇదేమో మాట్లాడే శక్తిని పొందింది, ముఖ్యం వాసన చూసే శక్తిని పొందింది, హ్యాండిల్ చేసే శక్తిని పొందింది చెయ్యి కదా. కరెక్ట్. అంటే ఏమిటి, ఇదంతా ఒకటే కదా. ఈ శక్తులు ఎందుకు పొందింది అంటే మన శరీర భాగాల్లో ఒక్కొక్కది ఒక్కొక్క శక్తి ఎలా పొందిందో శాస్త్రంలో అదే రకంగా మనకు ఆ శక్తులు ఎందుకు అక్కడ ఉన్నాయంటే ఇక్కడ దేవతా స్వరూపాలు ఉంటాయి. ఇక్కడ వినేటువంటి శ్రవణులు ఉంటారు, ఇక్కడ శ్రవణులు వాళ్ళు వినే శక్తిని ఇస్తారు వాళ్ళు. అలాగే చూసే శక్తి కొన్నిటి వల్ల వస్తూ ఉంటుంది, కొన్ని దేవతా స్వరూపాల వల్ల. అలాగే వాస్తులో కూడా ఏంటంటే మనకి దేవతా అసుర స్వరూపాలు ఉంటాయి. మనం కేవలం భూమి రూపంలో చూస్తూ ఉంటాం, లేదా మహా అంటే కొంతమంది చూసేది ఏమిటి అంటే వాస్తు పురుషుడు అంటారు. కానీ అది కాకుండా మీరు కనుక విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథాన్ని కనుక చూసినట్లయితే